హలో అండి, అందరికీ నమస్తే. మన తెలుగు కథలలో ఈరోజు హస్తవాసి అనే విక్రమ బేతాళ కథని వినిపిస్తాను. కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులుండాలి. అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులైనా చేయవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడనే కుర్రవాడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడుండేవాడు. ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులిద్దరూ పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణని ఆనుకొనే ఉండేది. వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయ్యి తమ పొట్ట తామే పోసుకుంటామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు. ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకి ఒక కొడుకు మళ్ళీ కలిగాడు. వాడే గోవర్ధనుడు. గోవర్ధనుడు పుట్టిన ఘడియలోని ధనికుడి భార్య ఒక ఆడపిల్లని కన్నది. ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు. ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకి ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు. ఆ ఇద్దరూ కలిసే పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు. ముఖ్యంగా లీలా గోవర్ధనుడు పక్కన ఉంటేనే కానీ ఏమీ చేయలేకపోయేది. ధనికుడికి ఒక బండి ఉండేది. రోజు సాయంత్రం పూట లీలా ఆ బండిలో విహారానికి బయలుదేరేది. గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే కానీ ఆమె ఊరుకునేది కాదు. రోజు తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతుందని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకు పడి తన బండిలో గోవర్ధనుడు తిరగటానికి వీలు లేదని ఉత్తర్వు చేశాడు. వెంటనే లీలా బండిలో తిరగటం మానేసింది. గోవర్ధనుడు లీలా ఒక్క గురువు దగ్గరే చదువుకునేవారు. చదువుకోవటానికి బయలుదేరేటప్పుడు లీలా చిరుతిళ్ళు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది. ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో, మన లీలా ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది, ఏం ఆశ్చర్యం అన్నది. ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచిస్తున్నదన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో, నీ కొడుకును చదువు మాన్పించు, రేపు చేతులు బురద చేసుకోబోయేవాడికి చదువెందుకు అన్నాడు. పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు, అందాకనన్నా 4 అక్షరాలు వంటబట్టనియండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి. చదివింది చాలు, రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయటానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని. మర్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లని వెంటబెట్టుకుని బీడు మీదకు వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి లీలా చదువుకోవటానికి వెళ్ళటం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది. చెట్టు కింద కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. లీల తెచ్చిన ఆహారం ఇద్దరూ తిన్నారు. ఇలా 3 రోజులు జరిగాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి, మీ లీల 3 రోజులుగా చదువుకోవటానికి రావటం లేదు, ఆ పిల్లకి జబ్బుగాని చేయలేదు కదా అని అడిగాడు. ధనికుడు ఆ మాటకి ఆశ్చర్యపోయి లీలని పిలిచి అడిగితే, గోవర్ధనుడు బడి మానాడుగా, నేను మానేశాను అన్నది. ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతి మించి రాగాన పడుతుంది అనిపించింది. ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి, ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికైనా పంపించు అన్నాడు. పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్ళిపోయారు, పసివాడు, వీణ్ణి కూడా మాకు దూరం చేయకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు. మీకు కొడుకే కావాలంటే అంతా కట్టకట్టుకొని వెళ్ళిపోండి, మిమ్మల్ని ఈ గ్రామంలో బ్రతకనివ్వను అన్నాడు ధనికుడు. యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు, నేను వెళ్ళిపోతానులే నాన్న, నా గురించి ఏమీ దిగులు పడొద్దు అన్నాడు. వాడు లీలకి వీడ్కోలు చెప్పటానికి పోయినప్పుడు ఆమె, నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావు కదూ, నేను నీ కోసం కనిపెట్టుకొని ఉంటాను, పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాము, ఈ మాట మరిచిపోకు అన్నది. గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు. ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది.
వాడు దాని మీదుగా వాగు దాటి అవతలకి పక్కకు పోదామనుకుంటూ ఉండగా ఒక ముసలమ్మ తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి, ఆగు, ముందు నా బాతులని దాటని అన్నది. గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు. వంతెన ఇరుకు కావటం చేత బాతులు ఒకదాని వెనుక ఒకటిగా వంతెన మీదుగా రాసాగాయి. ఎంతసేపు చూసినా బాతులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక చెంప చీకటి పడుతుంది. అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చేరగిలబడి అలాగే నిద్రపోయాడు. వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి బాతులు ఇంకా వంతెన మీదుగా వస్తూనే ఉన్నాయి. అవి దాటటం ముగియగానే ముసలమ్మ వాటి వెనుకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి, బాతులు దాటాయి, ఇక నువ్వు పోవచ్చు, ఆలస్యమైందని విసుక్కున్నావు కదూ అని అడిగింది. నాకు మించిపోయే పనేమీ లేదు, బతుకు తెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు. వివేకం గలవాళ్ళు తొందరపడరు, మర్యాద గలవాళ్ళు విసుక్కోరు, చేయి చాచు, నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలమ్మ. గోవర్ధనుడు కుడి చేయి చాచాడు. ముసలమ్మ తన బెత్తంతో చేతి మీద వాత తేలేటట్టు కొట్టి, ఇక వెళ్ళు, నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది. గోవర్ధనుడు ముసలిముండ మహా చెడ్డది అనుకుని వాగు దాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు. అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి, నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు. అలాగే నేర్పుతాను, శ్రద్ధగా పనిచేసావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు. ఆయన గోవర్ధనుణ్ణి ఒక గదిలోనికి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్ళని చూపి, 1 ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చేయగలుగుతావు అన్నాడు. తర్వాత మరొక గదికి తీసుకుపోయి, ఇక్కడ పనిచేసే వాళ్లతో సమంగా పనిచేయాలంటే నీకు కనీసం 4 ఏళ్లు పడుతుంది అన్నాడు. తర్వాత ఆయన గోవర్ధనుణ్ణి తన గదికి తీసుకుపోయి, ఇది నేను పనిచేసే చోటు, ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం, జన్మ అంతా ధారపోసినా నీకు ఈ పని రాకపోవచ్చు, ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడే లేడు, అందుకు రాజుగారు నాకు ఈ పని అప్పగించారు అన్నాడు. ఈ పని నేను చేయగలను అన్నాడు సగం తయారైన కిరీటాన్ని తిప్పి తిప్పి చూస్తూ. స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. గుడ్డొచ్చి పిల్లని వెక్కరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పని చేస్తానంటావా? ఏది చెయ్యి, ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గది నుండి కదలనివ్వను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటకు పోయి తలుపుకు గొళ్ళెం పెట్టేశాడు. మర్నాడు ఆయన గొళ్ళెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారయ్యి పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది. స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కొని జాగ్రత్తగా పరిశీలించాడు. చేతలో ఏమీ లోపం లేదు. తాను 4 వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకి అర్థం కాలేదు. ఒరే బాబు, నువ్వింత పనిమంతుడివని నాకు తెలీదు. నువ్వు మరెక్కడికి పోకు, నా దగ్గరే ఉండి పని చెయ్యి, నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు. గోవర్ధనుడు సరేనన్నాడు. అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాజుగారు కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది. అయినా స్వర్ణకారుడిచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు. అయితే తనని స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటికి వచ్చాడు. ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పటానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలని గోవర్ధనుడికి చూపి, రాజుగారి కుమార్తెకి పెద్ద జబ్బు చేసింది, గుడి కట్టిస్తే ఆమెకి నయమవుతుందని చెప్పారంట. ఆ గుడి తయారయ్యింది, పూజా విగ్రహాలని నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు. వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు. శిల్పికి చాలా కోపం వచ్చింది. అతను గోవర్ధనుడితో, అంతటివాడివా? అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసమ్మెట తీసుకొని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చేయసాగాడు. అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవి విగ్రహం నోరు తెరిచి, నాయనా, నువ్వు సిద్ధహస్తుడివి, నీ ఉలితో చచ్చిన వాళ్ళకి ఘాటు పడితే వాళ్ళు తిరిగి బతుకుతారని నీకు వరం ఇస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది.
సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొణికిసలాడుతూ తయారై ఉన్నాయి. శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకొని, బాబూ, నువ్వు మయుడి అంశన, విశ్వకర్మ అంశన పుట్టినవాడివి కానీ సామాన్యుడివి కావు. నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అన్నాడు. గోవర్ధనుడు సరేనన్నాడు. విగ్రహాలని కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు. కానీ రాజకుమార్తెకి వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది. రాజుకి దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆయన పురోహితుణ్ణి పిలిచి, ఇలా ఎందుకు జరిగింది? నన్ను మీరంతా మోసం చేశారు. గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళనందరినీ తలలు తీయిస్తాను అన్నాడు. రాజపురోహితుడు కంగారుపడి, మహారాజా, ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుంది అన్నాడు. రాజభటులు వెళ్ళి శిల్పిని పట్టుకొనొచ్చారు. శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ, మహారాజా, విగ్రహాలలో ఏదన్నా దోషం ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను. వాటిని తయారు చేసేవాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు. రాజు భటులని పంపి గోవర్ధనుణ్ణి పిలిపించాడు. అతను రాజుతో, మహారాజా, విగ్రహాలని చేసింది శిల్పి కాదు, నేనే. వాటిలో దోషమేమీ లేదు. రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నాకు అనుమానం. ఒక్క క్షణం పాటు నన్ను ఆమెను చూడనిస్తారా అన్నాడు. అందువల్ల నష్టం లేదనుకొని రాజు గోవర్ధనుణ్ణి రాజకుమార్తె శవం ఉన్న గదిలోనికి పంపాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న వారిని అందరినీ బయటకు పంపి రాజకుమార్తె కాలు మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది. రాజు గోవర్ధనుణ్ణి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆయన అతనికి అంతులేని బహుమతులు ఇచ్చి సన్మానించాడు. ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు. నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడు కూడా అయ్యాడు. అతనికిప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలని పెళ్లాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది. రాజుగారు తనకి బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకొని అతను గ్రామానికి బయలుదేరాడు. అతను గ్రామాన్ని చేరవస్తూ ఉండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది. దాని 4 పక్కలలోనూ ఒక ద్వారం కూడా లేదు. అది పూర్వం ఉన్నది కాదు. ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతి మీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడ్నుంచో ఊడిపడి, ఓహో, నువ్వా, మహారాజులాగా తయారయ్యావే అంటూ బోసి నోరు విప్పి నవ్వింది. అంతా నీ చలవే అవ్వా, నీకు ఇందులో భాగం ఉంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు. నాకు డబ్బు దేనికి గాని, నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు. నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు. నువ్వు ముఖ్యంగా చూడాలనుకుంటున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది. ఆమెకి బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనని ఈ వనం మధ్య సమాధి చేయాలని ఉత్తరం రాసిపెట్టింది. తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టెలో పెట్టి సమాధి చేశారు. ఇదే ఆమె సమాధి అన్నది ముసలమ్మ. లీలని బతికించుకుంటాను, కానీ లోపలికి మార్గం లేదే అన్నాడు గోవర్ధనుడు. ముసలమ్మ తన బెత్తంతో సమాధి గోడని కొట్టింది. వెంటనే కొంత గోడ ఒరిగి పడిపోయింది. లోపల పెట్టె ఉన్నది. దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానికిలాగా కనపడింది. గోవర్ధనుడు తన ఉలి పైకి తీసి దానితో లీల కాలి మీద చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే లీల నిద్రలేచినట్టుగా లేచి కూర్చొని గోవర్ధనుడికేసి ఆశ్చర్యంగా చూసింది. నన్ను గుర్తుపట్టలేదా లీలా? నేను గోవర్ధనుణ్ణి అన్నాడు గోవర్ధనుడు. లీల ముఖం ఆనందంతో వికసించింది. గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలికి విసిరివేసి లీలని కౌగిలించుకున్నాడు. నువ్వు తిరిగొస్తావని నాకు తెలుసు. మా అమ్మ నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయటానికి ఏర్పాటు చేసుకున్నాను. నేను నిజంగా చావలేదు అన్నది లీల. ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలికి వచ్చారు. నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మ నాన్న సంతోషిస్తారు. మీ ఇంటికి పోదాం పదా అన్నాడు గోవర్ధనుడు. నేను మా ఇంటికి మరి రాను. మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాం పదా అన్నది లీల. అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది, తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు. కానీ పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టుంది. లోపలికి దారి కనిపించలేదు. ముసలమ్మ జాడ కూడా తెలియలేదు.
ఇక ఆ ఉలి తనకి ప్రాప్తం లేదనుకుని లీలని కూడా తన గుర్రం మీద ఎక్కించుకొని గోవర్ధనుడు నగరానికే తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులని చూడనని ఎందుకు పట్టుపట్టింది? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లీల చాలా పట్టుదల కలది అని తెలుస్తూనే ఉన్నది. అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది. అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకి గర్భశోకం కలిగించటానికి నిశ్చయించుకుంది. ఇప్పుడు గోవర్ధనుడు తమకన్నా సంపన్నుడు కనుక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు. కానీ వారి ఆమోదం లీలకి అవసరం లేదు. వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోషపెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు. అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళటానికి నిరాకరించింది అన్నాడు రాజు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమయ్యి తిరిగి చెట్టెక్కాడు. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.